ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అన్వేషణ ఎంత రిస్క్ లో పడి ఉన్నాడంటే అంత రిస్క్ లో పడి ఉన్నాడు అనమాట. సో ప్రాణాలు పోయేంత రిస్క్ లో అనమాట. ఎలాగో సో 2018లో నేను బాగా క్లుప్తంగా చెప్తున్నాను వినండి. 2018లో మార్టిన్స్ బంకస్ అనే లాయర్ ని బెట్టింగ్ యాప్స్ కి అగైనిస్ట్ గా ఉన్నాడని, కింద ఫోటో కనిపిస్తుంది చూడండి, అగైనిస్ట్ గా ఉన్నాడని చెప్పి అతన్ని దారిలో వెళ్తుంటే గన్స్ ఉంటాయి కదా, సో గన్స్ తో కాల్చి పైకి పంపించేశారనమాట. సో మళ్ళీ వచ్చి 2007 అనమాట, టిమ్ అనే వ్యక్తి, కింద స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఫోటో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ టిమ్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ కి కలిసి పని చేస్తున్నాడని చెప్పి పోలీసు వాళ్ళు పట్టుకుంటే, పోలీసు వాళ్ళు విచారించగా తన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న, సో తన వెనకాల ఉన్న మాఫియా గురించి మొత్తం చెప్పగా, ఆ మాఫియా ఏం చేసిందంటే, అంటే మన పక్కనున్న ఫ్రెండ్సే కదా మన మాఫియా అనేది, సో పక్కనున్న ఫ్రెండ్సే ఏం చేశారంటే 2008లో అతన్ని ఇరుక్కునింది 2007లో, 2008లో వేరే దగ్గర ఉంటే, అంటే జైల్లో వేరే దగ్గర ఉంటే, సో అతన్ని జైల్లోనే పైకి పంపించేశారనమాట. సో ఇంత రిస్క్ లో ఉన్న అన్వేషణ అసలు ఎక్కడెక్కడో తిరుగుతూ మనకు ఎంత ఆచరించి మనల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే, సో మనం ఇదే అర్థం చేసుకునింది అన్వేషణని కరెక్ట్ కాదు. సో ఈ కామెంట్ మీద మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. సో మీకు ఇంకా క్లారిటీగా క్లుప్తంగా ఇంకా మరిన్ని విషయాలు తెలియాలనుకుంటే కింద లింక్ ఉంది, వెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా.